హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ద స్పైస్ రూట్ తెలుగు. ఈరోజు మన రెసిపీ ఇన్స్టెంట్గా వడలు చేసుకుందామండి. ఈ వడలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్స్గా కానీ చేసుకోవచ్చు. ముందే నానబెట్టే పని లేకుండా చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఈ వడలు తయారు చేయడానికి ఇక నేను పొట్టు పెసరపప్పును 2 గ్లాసులు తీసుకున్నాను. అలాగే మనం స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టుకోవాలి. వేడి నీళ్ళు బాగా మరగనిచ్చి ఈ పప్పులో వేసుకోవాలి. మనము మామూలు పెసరపప్పు తీసుకున్నట్టయితే ముందుగానే వాటర్తో ఒక 2 సార్లు వాష్ చేసుకొని ఆ తర్వాత వేడి నీళ్ళు వేసుకోవాలి. మనం పొట్టు పెసరపప్పును వేసుకుంటున్నాం కదా, అందుకని ముందే వేడి నీళ్ళు వేసుకోవాలి. వీటిని ఒక 10 నుంచి 15 నిమిషాలు నాననివ్వాలి. కొద్దిగా వేడిగా ఉంటాయి కదండి. 15 నిమిషాల తర్వాత స్పూన్తో ఒకసారి కలుపుకొని ఈ వాటర్ను వంపేసుకోవాలి. ఆ తర్వాత చల్లని వాటర్ వేసి ఈ పొట్టు మొత్తం పోయే విధంగా ఒక 5-6 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. మనము స్టార్టింగే వాష్ చేసుకొని వేడి నీళ్ళు వేసుకున్నట్టయితే సరిగా పొట్టుపోదండి. అందుకని ముందుగా వేడి నీళ్ళు వేసుకొని తర్వాత వాటర్తో వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అలాగే కొద్దిగా అల్లము, వెల్లుల్లి రెబ్బలు, 4 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క వేసుకోవాలి. వీటిని బాగా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న పెసరపప్పును వాటర్ మొత్తం వంపేసుకొని పప్పు వేసుకోవాలి. ఈ పప్పును మరీ మెత్తగా కాకుండా బరకగా కాకుండా మిక్సీ వేసుకోవాలి. అదేవిధంగా మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా మిక్సీ వేసుకోవాలి. పిండి కొద్దిగా గట్టిగా ఉన్నట్లయితే స్పూన్తో 1 స్పూన్ వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. అలాగే లాస్ట్లో కొద్దిగా పెసరపప్పును అలాగే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. అలాగే రుచికి తగిన ఉప్పు వేసుకోవాలి. వడలు బాగా మెత్తగా రావడానికి ఇందులోకి కొద్దిగా వంట సోడాను వేసుకోవాలి. ఈ పిండి మొత్తం బాగా ఉల్లిపాయలు, కొత్తిమీర అన్నీ పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ పిండి కొద్దిగా లూజ్గా ఉన్నట్లయితే ఇందులో కొద్దిగా బియ్యం పిండిని వేసుకోవచ్చు. మనం పిండి కలుపుకున్న తర్వాత ఈ విధంగా ఉండకు రావాలి. చేతిలోకి ఒక చిన్న ఉండను తీసుకొని కొద్దిగా ప్రెస్ చేసుకొని వడల్లాగా వేసుకోవాలి. మరీ పల్చగా వేసుకోకూడదండి, కొద్దిగా మందంగా ఉండే విధంగానే వేసుకోవాలి. ఈ పెసరపప్పు వడలు చాలా టేస్టీగా ఉంటాయండి. పిండి కొద్దిగా లూజ్గా ఉన్నట్లయితేనే బియ్యం పిండి వేసుకోవాలి, లేకపోతే అవసరం లేదు. ఈ విధంగా ఒక్కొక్కటిగా వడలుగా వేసుకొని బాగా 2 వైపులా కాల్చుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఈ వడలను టమాటా చట్నీతో కానీ, పల్లీ చట్నీతో కానీ, లేకపోతే సాస్తో కానీ, పెరుగుతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా 2 వైపులా కాల్చుకున్న తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా వడల్లాగా వేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు వడలు ఇన్స్టెంట్గా రెడీ అయిపోయినాయి. ఈ రెసిపీ కనుక మీరు ట్రై చేసినట్లయితే టేస్ట్ ఎలాగుందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.